నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి దివ్యశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైమండ్ చెస్ కోచింగ్ అకాడమీని సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ప్రారంభించారు. ఇక్కడ ఉన్న విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు డైమండ్ చెస్ అకాడమీ ప్రారంభించినట్లు దివ్యశ్రీ తెలిపారు. 175 మంది అందులతో చెస్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించేందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నుండి తనకు ఆహ్వానం అందిందని, అది మిర్యాలగూడలోనే ఏర్పాటు చేసి మిర్యాలగూడకు గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. అకాడమీలో ఏర్పాట్లు చాలా బాగున్నాయని సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు. గిన్నిస్ రికార్డు స్థాపించాలన్న ఆమె లక్ష్యం త్వరలోనే నెరవేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డైమండ్ చెస్ అకాడమీ మిర్యాలగూడలో ఓపెన్ చేశాము. సో దీని మెయిన్ థీమ్ వచ్చేసి ఇక్కడ ఉన్న యంగ్ టాలెంట్స్ని మేము డెవలప్ చేయడానికి ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వచ్చి మన ఊర్లో పిల్లలు డెవలప్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మిర్యాలగూడ నుంచే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. రీసెంట్గా యూఎస్కి వెళ్ళి రికార్డ్స్ చేశాము అండ్ ఆల్సో న్యూజిలాండ్లో కూడా రికార్డ్స్ ఆఫర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ రికార్డ్ మాత్రం అది మిర్యాలగూడలోనే చేయాలని చెప్పేసి నేను బాగా కోరుకొని ఈ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి ప్రతి ఒక్కరు మిర్యాలగూడలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాట్ ఓన్లీ చెస్, ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసి పిల్లల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేస్తాము. లైక్ వాట్ ఎవర్ ద మెంటల్ ఎబిలిటీ దే హ్యావ్, వీఆర్ గోయింగ్ టు రికగ్నైజ్ దాట్. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఐ ఇన్వైట్ ఆల్ ద మిర్యాలగూడ పీపుల్ టు కమ్ హియర్, జస్ట్ సీ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్. సో థ్యాంక్ యూ సో మచ్ విలేకర్స్ అందరికీ కూడా. సో అండ్ ఆల్సో ద టీమ్, ఎవ్రీవన్ కమింగ్ హియర్ అండ్ విషింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. గతంలో కూడా ఆన్లైన్ నుంచి 2-3 ఇయర్స్ నుంచి మా బేబీ ఇస్తూ ఉంది. దాంట్లో భాగంగానే అమెరికాకు వెళ్ళేసి అమెరికా వాళ్ళు దాన్ని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే టోటల్ ఎక్స్పెండిచర్ మన కంట్రీ నుంచి తీసుకెళ్ళి వాళ్ళు చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు గిన్నిస్ రికార్డుకి ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా మనకు అది రాలా. కారణం ఏంటంటే ఇప్పుడు ఏదైతే వరల్డ్ రికార్డ్స్ ఒక 5-6 ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని వారు ఇప్పుడు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా త్వరలో చేస్తాం. ఐబ్యాంక్తో పాటు డైమండ్ చెస్ అకాడమీ కూడా ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ అవసరమైన వాళ్ళకి ఫ్రీ కూడా చేయడానికి నా దివ్యశ్రీ చేస్తూ ఉంది. దీంట్లో భాగంగా